రండి సార్ రండి సార్ కొంచెం తప్పకుండా చెప్తారా కొంచెం తప్పండి తప్పండి రండి సార్ రండి రండి సార్ రండి సార్ రండి సార్ ఝాన్సీ గారు తీసుకొచ్చేసా రండి సార్ రండి రండి స్వామి గారు వాట్ ఇస్ దిస్? మంచి నటుని తీసుకురమ్మంటే ఈ గొట్టంగాని తీసుకొచ్చారేమిటి? సమ్మలకడి చెల్లి అప్పడం మొహం వేసుకుని నన్ను గొట్టంగాడంటావా? వాట్? నాది అప్పడం మొహమా? అంత అనుమానం అయితే అద్దంలో చూసుకో. వద్దు, నీ అప్పడం మొహం చూడలేక అద్దం ఫట్ మరి పగిలిపోతుంది. నాది అప్పడం మొహం చెప్పడానికి నీకెంత ధైర్యం? నువ్వు ఇలాగే నాతో పోట్లాడుతూ ఉంటే లోపల ఉన్న జనాలందరూ ఇక్కడికి వచ్చేసి నిన్ను నూనెలో వేయించుకుని కర్ర 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 నవిలేస్తారు. నువ్వేనా చెప్పక్కర్లేదు, నా సంగతి నేను చూసుకుంటాను. అలాగే నన్ను కూడా కింద నుంచి పై నుంచి పక్క నుంచి చూసుకో. హాయ్ అప్పడం, హోల్ ఆంధ్రాలో సోల్ ఆల్రౌండర్ని. ఒక్కసారి చూస్తే ఎవరైనా సరే ఒళ్ళో వాలిపోవాల్సిందే. అబ్బా నువ్వు ఊరుకోవయ్యా నా బంగారు కొండ. అదే రాజేంద్ర ప్రసాద్. ఝాన్సీ గారు మీరు కొంచెం శాంతించండి. ప్రస్తుతం అవసరం మంది, అవతల షో టైం అవుతోంది. ఆల్ రైట్, నువ్వేదో పెద్ద ఆల్ రౌండర్ ని అనుకుంటున్నావు కదూ. నిన్ను అల్లాడించి జనం చేత చెప్పులు వేయించకపోతే నా పేరు ఝాన్సీయే కాదు. ఎవరు ఎవరిని అల్లాడిస్తారో, ఎవరు జనాలతో చెప్పులు వేయించుకుంటారో, ఎవరు చప్పట్లు కొట్టించుకుంటారో తేల్చుకుందాం. సమ్మలక్కడి జిల్లి చూద్దాం. నాన్న అమ్మా నాన్న, నేను ఇక్కడ. నాన్న ఏమిట్రా అంత హుషారుగా ఉన్నావు? జీవితంలో మొట్టమొదటిసారి సంపాదించాను నాన్న సమ్మలక్కడి చెల్లి. ఏమిటి నీకు ఉద్యోగం వచ్చిందా? లేదు. మరి ఇంత డబ్బు ఎక్కడిది? కరిబితుకా బరేళ్ళు కలబడుగా భరాతో వయసుకు వంతెనేస్తావు, సొగసులు ఎంతకిస్తావు. ఏమిట్రా ఇలా రైలు పెట్టెల్లో పాటలు పాడి ముష్టెత్తి సంపాదించావా? చిచ్చే, ముష్టెత్తుకోవాల్సిన కర్మ నాకే ఉన్నాను. మనూరి మున్సిపల్ హాల్లో పాట పాడాను. నా ఆట పాట చూసి జనాలందరూ సమ్మలక్కడి జిల్లి అయిపోయి 1000 రూపాయలు ఇచ్చారు. ఓహో, రైలు పెట్టెకి బదులు స్టేజీ మీద అడుక్కున్నావు అన్నమాట. 1000 రూపాయలు అన్నావు, ఇవి 700 ఉన్నాయి. అప్పుడే లెక్క పెట్టేశావా? అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు ఉన్నట్టే నీకు 700 ఇచ్చినట్టే వాడికి 300 ఇచ్చాను. ఏరా, పాటలు పాడి డాన్స్ చేసి డబ్బు సంపాదించావా? ఎంత దిగజారిపోయావరా? ఇలా చేస్తే మన పరువు ప్రతిష్టలు గంగలో కలుస్తాయి. అవును అమ్మా, నా నోటితో కమ్మని పాట పాడానే గాని ఎవరిని ఆడిపోసుకోలేదు. డాన్స్ చేస్తూ కాళ్ళు చేతులు ఆడించానే గాని ఎవరి మీద చెయ్యి చేసుకోలేదు. నా నోరు చేతులు ఎప్పుడు పవిత్రంగానే ఉన్నాయి. అబ్బో, ఇందులో బోల్డ్ అంత ఫిలాసఫీ ఉంది. ఇది మీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. అమ్మా నాన్న, సమ్మలక్కడి జిల్లి. బాబాయ్. గట్టిగా రవ్వకు. ఏమిటి గోపి, ఎందుకలా కంగారు పడుతున్నా? జీవితంలో మొట్టమొదటిసారి డబ్బు సంపాదించాను వదిరా, దాంతో నీకు చీర తీసుకొచ్చాను. మరి నాకేం చాలేదా బాబాయ్? చిట్టి తల్లి, నీకు తీసుకురాకుండా ఉంటానో? చాలా బాగుంది. నాకేం తెచ్చావు మరి? ఒరేయ్, నీకు తేగపోతే ఊరుకుంటావా? లెఫ్ట్ సైడ్ లాగే. అది నీకు షర్టు. ఇంటోనండి, మరి నాకేం తెచ్చావు బా? సమ్మలక్కడి చెల్లి. మర్చిపోయాను బావా. పోనీ ఓ పని చెయ్యి, ఈ 50 మిగిలింది ఇది ఉంచేసుకో. 50 రూపాయలు? అవును 50 రూపాయలే. 50 రూపాయలు చూసి ఎన్నాళ్ళయిందో. నీ అక్కని పెళ్లి చేసుకున్నాక 50 రూపాయల నోట్ ఎలా ఉంటుందో మర్చిపోయాను. నీకు 5 రూపాయలు ఇస్తే 50 రూపాయలు ఇచ్చావు. ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇచ్చాననుకో, ఎంత ఇస్తావు? 500 ఇస్తా. అయితే ఉంచు. సరే. వద్దులే. ఎక్కడున్నారండి? ఆడబాంబు వస్తుంది, తోసేయి, జేబులోకి తోసేయి. అరే చీరా బ్యూటిఫుల్. ఈ చీర నాకైతే ఎంత బాగుంటుందో. నీది కానిది ఏదైనా నీకు విపరీతంగా నప్పుతుంది. ఇది వదిన కోసం తీసుకొచ్చాను. గోపి, ఆడపడి జరిగింది కాదనకూడదు, తీసుకొని. వాడకేసిన సున్నం ఎంత గీకినా రాదు. మీ అక్క చేతికెళ్ళిన వస్తువు ఎంత అరిచి గీపెట్టినా ఇవ్వదు. ఇంకొదిలేయ్. థ్యాంక్స్. హాయ్ డాడ్. హలో డార్లింగ్, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంకెక్కడికి? మహిళా ఆశ్రమానికి. ఆ శ్రమ రోజు ఉండేది కానీ చూడు, ఈ ఫోటోలు చూడు. ఎవరివి ఫోటోలు? అంతర్జాతీయ టెర్రరిస్ట్ ముఠా మెంబర్స్ లా ఉన్నారు. ఆ ఫోటోల్లో ఒక నా అల్లుడు, కాబోయే అదృష్టవంతుడు. ఆ అదృష్టవంతుడు ఎవరో నువ్వే సెలెక్ట్ చేస్తే ఆగమేఘాల మీద వెళ్ళి పెళ్లి జరిపించేస్తాను. డాడీ, నాకు మగజాతంటేనే అసహ్యం.
పెళ్ళంటే అంతకన్నా అసహ్యం కనుక నీ పెళ్లి చేసుకోవడం అసంభవం. అలాగంటే అలాగమ్మా. ఆ రోజుల్లో మీ అమ్మ కూడా నీలాగే ఆలోచిస్తే నువ్వుండేదేనమ్మా. అదంతా నాకు తెలీదు. మగజాతి దురహంకారం బలైపోయిన ఆడవాళ్ళని ఆదుకోవడమే నా జీవిత లక్ష్యం. అంతేకాదు జీవితంలో పెళ్లే చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అదే నీ నిర్ణయం అయితే నేను మరో రూట్ లో రావాల్సి వస్తుంది. ఒకటి కాకపోతే 100 రూట్లో వెళ్ళు. నేను మాత్రం పెళ్లి చేసుకోను. నువ్వే రూట్లో వెళ్ళినా నన్ను మాత్రం పెళ్లి కొప్పించలేవు. దట్స్ ఆల్. ఆల్ రైట్. ఇదిగో బాబు, ఓ ₹1 వేస్తాను బాబు. బాబు ఈ ₹10 సత్తుది బాబు, చెల్లదు. సమ్మలక్కడి చెల్లి. ఇన్నాళ్ళు ఈ భూమి మీద చల్లంది నా డిగ్రీ ఒకటే అనుకున్నాను. ఇది కూడా చల్లదన్నమాట. సరే ఏం చేస్తాం, తీసుకో. ఏంటి బాబు ఉద్యోగం కోసం ఎతుకుతున్నారా? అవును. ఆ మహిళా ఆశ్రమంలో ఏదో ఉద్యోగం ఖాళీ ఉందంట. వెళ్ళండి బాబు, వెళ్ళండి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కన్నా నువ్వే నయం. కనీసం పలానా చోట ఉద్యోగం ఉందని చెప్పావు. థ్యాంక్స్. ప్రస్తుతానికి ₹70 ఉంచు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఇక్కడేదో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న. అవును, క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉంది. మేడం గారిని అడిగొస్తాను. ఏమండి, మిమ్మల్ని మేడం గారు పిలుస్తున్నారు. రండి. ఇలా కాదమ్మా, మేడం ఈమె. సమ్మలక్కడి చెల్లి. నువ్వు అప్పడం ఏ గొట్టం, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఉద్యోగానికి. పని కావాలా? నేను ఇవ్వను. నువ్విచ్చినా నేను చెయ్యను. ఏ మహిళా ఆశ్రమంలో పనిచేయడం నీకు చాలా చిన్నతనమా? మహిళాశ్రమం అయినా పురుషాశ్రమం అయినా పశువాశ్రమం అయినా నాకేమో అభ్యంతరం లేదు. కానీ ఈ సన్నాసుల ఆశ్రమంలో నీలాంటి ఆడదాని దగ్గర పనిచేసి ఉన్న కాస్త పరువు మర్యాద పోగొట్టుకోవడం నా వల్ల కాదు. అయితే దయచేయండి. దయచేస్తాను. మొన్న పాటల పోటీ లాంటిది ఏదైనా ఉంటే పాడడానికి నాకేం అభ్యంతరం లేదు. అందులో నా అడ్రస్ ఉంది, ఇన్ఫార్మ్ చేయండి. సమ్మలక్కడి చెల్లి. అయ్యగారు, అయ్యగారు వచ్చేసాను. ఆలోచించుకుంటారా? ఎందుకు వాయించుకోను, వాయించుకుంటాను. అయ్యి ఇదేంటిది? నా సీరట్టుకుని చట్టుకుని వేశారు. అయ్యో నేను లాగలేదే. తుమ్మితే చీరుడిపోయే రొమాంటిక్ జబ్బోటు నాకు వచ్చింది. ఇదే మాయదారి జబ్బాయి గారు. నా సీరుడి పని సంగతి ఎవరితో చెప్పండి. చెప్పను. నువ్వు కూడా నాకు ఈ జబ్బున్నట్టు ఎవరికి చెప్పుకో. చెప్పండి. ఈ మాయదారి జబ్బే నా మొగుడుకుంటే బాగుండిపోను. ఒరేయ్, నా మాట విని నీ ముండి పడుదల మానరా? వినవా? అయితే నేను వెళ్ళిపోతున్నాను. డాక్టర్, ఏమైంది? డాడీ ఆరోగ్యం బాగానే ఉంది కదా? ఆరోగ్యం బాగానే ఉంది. కానీ కానీ ఏమైంది డాక్టర్ గారు? చెప్పండి. మీ నాన్నగారు నిరాహార దీక్ష చేస్తున్నారమ్మా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఎందుకని? ఏమైంది డాడీ? నిరాహార దీక్ష ఎందుకు? నేను చెప్తానమ్మా. నువ్వు పెళ్లి చేసుకుని భర్తతో సహా వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునే వరకు అన్నం నీళ్లు ముట్టనని ఒట్టు పెట్టుకున్నారమ్మా. ఓ డాడ్, వాట్ ఇస్ దిస్? చిన్న పిల్లల ఈ పంతం ఏమిటి? లేవండి, ముందు భోజనం చేయండి. నిన్న కాక మొన్న పుట్టి నీకే అంత పంతం పట్టింపు ఉంటే నాకు మాత్రం పంతం పట్టింపు ఉండవా? ఇప్పటికే 5 కేజీల బరువు తగ్గిపోయాడు. వెంటనే నిరాహార దీక్ష మానకపోతే రేపు సూర్యోదయం చూస్తాడనేదే కష్టం. నాన్నగారి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయమ్మా. అవునమ్మా, మీ మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకోండమ్మా. ఒప్పుకోండమ్మా. డాడీ, మీరు వస్తానన్న రూట్ ఇదనమాట. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మీకు తెలుసు కదా. మరి ఏం డాడీ ఇది? వద్దమ్మా, నీ మనసేం మార్చుకోవద్దమ్మా. కానీ నా మనం నన్ను వదిలేయమ్మా. తెల్లారసలు చచ్చిపోతాను. అప్పుడు ఇంటిని కూడా ఆశ్రమం చేసేసుకోమ్మా. చేసేసుకో. ఓ డాడీ, సరే, మీరే గెలిచారు, నేనే ఓడిపోయాను. నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. నిజంగా? కానీ 1 కండిషన్. పెళ్లి కొడుకు నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే? ఓకే. లక్ష్మి, డాడీకి భోజనం పెట్టు. అలాగేనమ్మా. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. లక్ష్మి, ఆకలి తెచ్చేస్తాను, త్వరగా తీసుకొచ్చి పెట్టు. వండిని వండని అని తీసుకురా. అలాగే. నేను వెళ్ళొస్తారా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. రే, అవడానికి డాక్టర్ అయినా మంచి యాక్టర్ అనిపించుకున్నావురా. మాత్రం తక్కువే నటించావురా? ఒరే, ఎస్పీ రంగారావు నటిద్దాం అనుకున్నాను, కుదరలేదు కదా. నువ్వు గానీ అలా నటించుంటే నేను గుండెకి తెచ్చేవాడిని. నీకు హార్ట్ అటాక్ వస్తే నాకు కవర్ పంపించు. వెళ్ళు. సర్లే.
బాబు బాబు ఎవరండి? ఒకసారి ఇలారా. ఏమిటి? గోపి గారు ఉండేది ఈ ఇల్లేనా? అవునండి. కొంచెం పిలుస్తావా? అలాగేనండి. హలో సమ్మలకడి జిల్లి, ఏమిటి ఇలా దయచేశారు? మీరు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు కదా? అవును, ఓట్ల కోసం తిరిగే నాయకుల కన్నా హీనంగా, బిచ్చమెత్తుకునే ముష్టి వాళ్ళ కన్నా నీచంగా తిరుగుతున్నా. మీరు అలా తిరగాల్సిన పని లేదు. మీకు అందమైన ఉద్యోగం నేను ఇప్పిస్తాను. ఏమిటి, మహిళాశ్రమంలో చేరి కొంపలు కూర్చే పనేనా? ఐఎమ్ సారీ, అలాంటి ఉద్యోగం నేను చేయడానికి రెడీగా లేను. మీరు ఇక దయచేయచ్చు. ఆ ఉద్యోగం కాదు, ఇది వేరే ఉద్యోగం. అయితే నాకేం అభ్యంతరం లేదు. ఒక్క నిమిషం ఉండండి, వెళ్ళి నా సర్టిఫికెట్లు ఈ తీసుకొస్తాను. ఉద్యోగానికి మీతోనే గాని మీ సర్టిఫికెట్స్ అవసరం లేదు. నాతో రండి రండి. మిస్టర్ గోపి, ఈ కాంట్రాక్ట్ లో మొట్టమొదటి షరతు ఝాన్సీ గారితో మీకు జరగబోయే పెళ్లి నిజమైన పెళ్లి కాదు, అబద్ధపు పెళ్లి. ఝాన్సీ గారు నటిస్తారు, ఆవిడ్ని మీరు ఫాలో అవుతారు. అలా నటించినందుకు మీకు నెలకు 2000 రూపాయల జీతం ముడుతుంది. సమ్మలకడి జిల్లి అంటే అద్దెముగుడుగా నటించాలన్నమాట. తర్వాత రెండో షరతు, బయట ప్రపంచానికి ముఖ్యంగా ఝాన్సీ నాన్నగారి ముందు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఉంటారు. అంతేగాని మీకు ఝాన్సీ గారి మీద ఎటువంటి అధికారాలు ఉండవు. ఈ షరతులు మీకు ఇష్టమేనా? మీరు ఈ అబద్ధం పెట్టి ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నాను, కానీ నాకు చిన్న అనుమానం. ఒకవేళ రేపు ఝాన్సీ గారికి పిల్లలు పుడితే వాళ్ళ మీద అధికారం ఎవరికుంటుంది? ఏమిటి మీరు మాట్లాడేది? పిల్లలు ఎలా పుడతారు? పుట్టకుండా ఎలా ఉంటారు? Shut up. క్షమించండి లాయర్ గారు, నెలకి 2000 రూపాయలకు అమ్ముడు పోయి ఈ అబద్ధ పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అంతేకాదు, ఈవిడ గారి ఆస్తి మొత్తం రాసిచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్నా నేను ఒప్పుకోను. How dare you? ఎంత ధైర్యం నీకు? నా ధైర్యం ఏమిటో ఇదివరకే చూశారు. ఆడపిల్లవు కాబట్టి బ్రతికిపోయావు, లేకపోతే సమ్మలకడి జిల్లి చేసుండేవాడు. చూడండి మిస్ ఝాన్సీ, అబద్ధ పెళ్లికే కాదు, నిజమైన పెళ్లి చేసుకోవడానికి కూడా మీకు అర్హత లేదు. మిస్టర్ గోపి, నా పేరు జిఎం రావు. నేను ఝాన్సీ తండ్రిని. డాడీ నమస్తే. నమస్తే. కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుకు సూటిగా నువ్వు మాట్లాడిన మాటలు వింటూ ఉంటే బాగా ముచ్చటగా ఉందయ్యా. నా ముక్కు సూటితనాన్ని చూసి చాలా మంది మెచ్చుకుంటారే కానీ ఒక్కళ్ళు కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. పైగా నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని డబ్బు ఎర చూపించి నా చేత వెధవ పనులు చేయించడానికి కొంతమంది చూస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు లక్షిచ్చినా సరే నేను లక్ష్య పెట్టను. చూడు గోపి, నువ్వు ముక్కు సూటిగా మాట్లాడడం నాకు బాగా నచ్చిందయ్యా. నేను కూడా అంతే సూటిగా చెప్తున్నాను విను. నిన్ను ఈ క్షణం నుంచి నా కంపెనీ మేనేజర్గా అపాయింట్ చేస్తున్నాను. డాడీ డాడీ ఇతను మాటలు నమ్మి మోసపోకండి. ఇతను అసలు రంగు మీకు తెలీదు. చూడమ్మా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడంలో నాకు నీకన్నా ఎక్కువ అనుభవం ఉందమ్మా. పాపం ఇత్తడు ఏదో బంగారం ఏదో నీకే ఇంకా తెలియడం లేదు. మేలిం బంగారాన్ని చూసి ఇత్తడు అనుకుంటున్నావు. పూర్ గర్ల్. గోపి, నాతోరా. నమస్తే. నీతో ఏదో అందామనిపిస్తూ